అక్షతాన్ సమర్పయామి. శ్రీ దుర్గా దేవత పుణ్యావ్రత పూజాం కరిష్యే. నీ దీక్ష, నీ పట్టుదల చూస్తుంటే నాకే కాదమ్మా, ఆ అమ్మల కన్నా అమ్మకు కూడా ముచ్చటేస్తుంది. నిష్ఠగా 3 రోజులు వ్రతం పూర్తి చేశావు. అంతా ఆ తల్లి చలవ. నీ భర్త మీద నీకున్న ప్రేమాభిమానాలే ఏ ఆటంకం లేకుండా ఈ వ్రతం పూర్తి చేసేలా చేశాయి. బాబు, కష్టాలు ఆకాశాల్లో మబ్బుల్లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఆ కాసింత నీడ కూడా నీ మీద పడకుండా తప్పించే భార్య దొరకటం నీ పూర్వజన్మ సుకృతం. అదృష్టవంతుడు బాబు. అంతా శుభమే జరుగుతుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. భోంచేద్దాం రండి. నువ్వు కానీ అర్చన. నేను వదులు, నేను వదులు. ఇది ఏంటి? నేను వదులుతాను లేక. అర్చన, ఎలా ఉంది? నొప్పిగా ఉందా? నాకేం కాలేదండి, కానీ మీరేంటండి అలా తొందరపడ్డారు? అర్చన, ఎందుకండి రేణును అలా కొట్టారు? ఏం చేయను అర్చన, ఒక్కసారిగా నేను నా పరిస్థితిలో చూసేసరికి నా నోట మాట రాలేదు. నా ఊపిరి ఆగిపోయినట్టయింది. రేణు అన్నీ తెలిసిన మనిషి కాదు కదా. ఇదంతా తనకి తెలిసి చేసిందా? చెప్పండి. ఏదో అలా జరిగింది. మన కోసం రేణు లేదండి, రేణు కోసం మనం ఉన్నాం. రేణుకి మనం అవసరం లేదు, కానీ మనకి రేణు అవసరం. మనకున్న స్వార్థంతో పాటు కాస్త మానవత్వంతో రేణుని చూడగలిగితేనే మనిషి అవుతుంది.